సూజ్ డబ్బు దొరికిందా? ఎంత వెతికినా దొరకలేదు శ్రీ. నిజం చెప్పు సూజ్, నీకు తెలియకుండా ఎవరు తీసుంటారు? తెలియదు శ్రీ, నాకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది, కానీ వాళ్ళ రూమ్లో కూడా ఏం దొరకలేదు. వీడు కళ్ళు తెరిచి డబ్బు గురించి అడిగితే ఏం చెప్తాం? ఈ లోకంలో అంతా మంచిగా ఉందని నమ్ముతున్నాడు సుజీవ్. జరిగిందని వాడు ఏమాత్రం తట్టుకోలేడు. నెక్స్ట్ స్టేషన్లో ఇద్దరం దిగేద్దాం. ఎందుకు? వాడు బాధపడడం చూసి నువ్వు బాధపడితే నేను ఏమాత్రం భరించలేను. వాడు పాపం సుజీవ్. ఏం చేయగలం మనం? లోకంలో మనం మాత్రమే దొంగలం కాదు. మన వల్ల అయినంత వరకు ప్రయత్నించాం, కుదరలేదు. దిగేద్దాం. నువ్వనేది కరెక్టే. బండి ఆగిపోతుంది. ఫ్రెష్ అవు. నేను డల్గా చూస్తుంటే నాకు బాధగా ఉంది. వెళ్ళు. ఏ అనవసరంగా వాడిని లేపకు. వాడు లేస్తే నువ్వు ఇక ట్రైన్ దిగలేవు. నేను ఎంతసేపు కన్విన్స్ చేసింది వేస్ట్ అయిపోతుంది. వీడు లేచాక ఈ కష్టాన్ని తట్టుకోగలడంటావా? కష్టమైనా నష్టమైనా తట్టుకోవాలి. అదే కదా జీవితం. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. లెట్స్ గో. ఏంటి సీరియస్గా ఉన్నావు? నిన్ను నమ్మాను చూడు. నేనంతా కరెక్ట్గా ప్లాన్ చేసి తీశాను. అది వాడి కట్ట పడింది. ఇంకా నీకే తెలుసుగా ఎస్కేప్ అవ్వడం కష్టమని. డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. ఆఫ్టర్ ఆల్ ఒక క్యాష్ బ్యాక్ కొట్టలేకపోయావు. నువ్వు కలిగితోనా? వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతున్నారంట. ఫాలో దెమ్. వాడు తీసుకెళ్లేది డబ్బు మాత్రమే కాదనమాట. అంటే నీకు తెలియదా? You'll be my best model, you know, for drawing. Okay. When will you give me your time? Come on, speak out. ఎక్కడ ఈ ఫిలోమి? ఒక టీ తాగొచ్చే లోపల ఎక్కడికి పోయిందో తెలియట్లేదే. ఎటు పోయి ఉంటుంది? బాబు బాబు బాబు, నాతో స్లిమ్ గా ఒక బ్యూటీ వచ్చింది. తను ఎక్కడా? స్లిమ్ గానా? డ్రమ్ లాంటి ఆంటీయే కదా వచ్చింది. రే, నాకు కొంచెం మద కాంప్లెక్స్, అందుకే తెచ్చుకున్నాను. ఆ సంగతి నీకెందుకు ఇప్పుడు? తను ఎక్కడా? ఆవిడ ఈ నైట్ క్లబ్ లో బౌన్సర్ లాగా మనతో పాటు పిల్లి గడ్డం పెట్టుకుని వచ్చాడే. అవును, భుజం మీద పచ్చబొట్టుంటుందే. ఆవిడ ఇప్పుడే ఇటువైపు తోలుకుపోయాడు. తోలుకుపోయాడా? ఎరా, ఇదేమన్నా ఎడ్ల బండా? నా సొంత బండిరా. ఇదంతా ఎప్పుడు జరిగింది? మీరు అటు తిరగగానే ఈవిడ ఇటు తోలుకెళ్ళిపోయాడు. రే 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 రే, అయ్యో, 5 నిమిషాలు టీ తాగడానికి వెళ్తేనే లెగెత్తేసిందే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు బాధపడి ఏ ప్రయోజనమూ లేదు. మనం మోసపోయాం. నేను నమ్మలేకపోతున్నాను. నేనే మోసపోయాను. సరే, నువ్వెలా మోసపోయావు? ఏం చేయమంటావు? అందరూ అన్ని వేళలా గెలుస్తూనే ఉండలేరు. ఇంకా దాని గురించే ఫీల్ అవుతున్నావా? అది కాదు సుజీవ్, ఆ అబ్బాయి నమ్మకం చచ్చిపోతుంది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఈ సమాజం మీద, మనుషుల మీద నమ్మకం కోల్పోతే? అందుకు మనమేం చేయగలం శ్రీ? ఎంత దొంగలించబడిందో అది మనం తిరిగి పెట్టేద్దాం. ముందు మన దగ్గర ఎంత ఉందో చూద్దాం. ఏం నువ్వు అనేది? మనం ఎందుకు తిరిగి ఇవ్వడం? ఏ శ్రీ, ఏమిటిది? ఛీ, నీకు కావాల్సిన డబ్బేగా. ఇదిగో నా షేర్, నువ్విచ్చింది, నువ్వే తీసుకో. అమ్మో పాపన్రా, నువ్వు మారావని ఎంత సంతోషపడ్డానో తెలుసా? నువ్వెందుకురా ఇలా ఉన్నావు? నీకు డబ్బు కంటే ఏది ముఖ్యం కాదు. నీకు డబ్బు పిచ్చి పట్టింది. ప్రేమ, ఆప్యాయత ఏది తెలియని ముత్తవి నువ్వు. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా? శ్రీ శ్రీ, డబ్బే అంతా నువ్వనుకున్నావు, నువ్వే అంతా నేననుకున్నాను. మనిద్దరం కలిసి తప్పులు చేశావు. నిన్నెక్కువగా ప్రేమించింది నేనే, ఇప్పుడు ద్వేషిస్తోంది నేనే.